అరుణాచలం ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆ పరమశివుడు. మనిషి పుట్టిన తర్వాత ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి అంటారు. అందుకే అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అంటారు. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచభూత క్షేత్రాలలో అగ్నిభూతంనకు ఇది ప్రతీక. అరుణాచలం ని అన్నామలై అని కూడా అంటారు. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, అంటే ఎర్రని కొండ అని తాత్పర్యము. ఈ క్షేత్రాన్ని తమిళంలో తిరువన్నమలై అని కూడా అంటారు. స్కంద పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువు ఒక సందర్భంలో ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణలో ఎవరు గొప్ప అని వారి మధ్య వాగ్వాదం జరుగుతుంది. మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని చర్చ జరుగుతున్న సమయంలో సాక్షాత్తు ఈశ్వరుడే దిగివస్తాడు. శివుడు వారి సంభాషణ విని ఒక పెద్ద అగ్నిలింగంగా మారతాడు. అలా పెద్ద అగ్నిలింగంగా మారిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి ఒక పరీక్ష పెడతాడు. ఈ లింగం మొదలు మరియు చివర, అంటే ఈ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగుస్తుంది అని ముందు ఎవరు చెప్పగలరో వాళ్ళు మాత్రమే గొప్ప అని శివుడు చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన హంసవాహనాన్ని తీసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడ మొదలైందో అని పైకి వెళ్తారు. అలాగే విష్ణుమూర్తి కూడా తన వరాహాన్ని తీసుకొని విష్ణు క్రింది భాగాన్ని వెతకడానికి వెళ్ళాడు. అలా వేల సంవత్సరాలు వెతుకుతూనే ఉంటారు. అలా ఎంత వెతికినా లింగం యొక్క అంతం ఎక్కడా అని అర్థం కాలేదు. ఇక విష్ణుమూర్తికి అర్థమయ్యి శివుడి దగ్గరికి వచ్చి ఎంత వెతికినా దొరకట్లేదు అని నిజాన్ని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలానే వెళుతూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవునికి వెళ్తూ ఉండగా ఒక మొగలి పువ్వు పైనుండి కింద పడడం చూస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని పట్టుకొని అడిగితే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు, నేను అగ్నిలింగంలో ఉన్న పువ్వును, శివుని తలపై నుండి కింద పడుతున్నాను అని బదిలిస్తుంది. బ్రహ్మదేవుడి శివుడి తల ఇంకెంత దూరం ఉంది అని అడుగుతాడు. ఆ పువ్వు, నేను కింద పడడం మొదలయ్యి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది, అయినా ఇంకా నేను కింద పడట్లేదు అని చెబుతుంది. ఇక బ్రహ్మదేవునికి అర్థమవుతుంది ఈ అగ్నిలింగం యొక్క మొదటి స్థానాన్ని చూడడం అసంభవమే అని. అయినా సరే బ్రహ్మదేవుడు లింగం యొక్క మొదటి స్థానాన్ని చూసా అని నువ్వే సాక్ష్యం చెప్పాలి అని ఆ పువ్వుని కోరగా ఆ పువ్వు ఒప్పుకుంటుంది. అలాగే అక్కడ ఒక నంది కూడా ఉంటుంది. ఆ నంది కూడా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఇక బ్రహ్మదేవుడు పువ్వును నందిని తీసుకొని వచ్చేలోపే అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. శివుడు బ్రహ్మదేవుణ్ణి కనిపెట్టావా అని అడగగా, అవును కనిపెట్టాను, ఈ పువ్వు నంది కూడా సాక్ష్యం చెప్తారు అని చెప్పాడు. శివుడు ఆ మొగలి పువ్వును నిజంగానే కనిపెట్టాడా అని అడగగా, అవును కనిపెట్టాడు అని చెప్తుంది. అలాగే నందిని కూడా అడగగా నంది కనిపెట్టాడు అని తల ఊపుతూ తన తోకతో అబద్ధమని చెబుతాడు. ఇక శివుడికి కోపం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నీ గుడులు భూలోకంలో ఉండవు అని శపిస్తాడు. ఇక ఆ మొగలి పువ్వుని కూడా నువ్వు నా పూజలో పనికిరావు అని శపిస్తాడు. అందుకే శివుని పూజలో మొగలి పువ్వు వాడరు. అలాగే నందిని కూడా నీ తలను ఎవరూ మొక్కరు, నీ తోకని మాత్రమే మొక్కుతారు అని శపిస్తారు. ఇక బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని తెలుసుకొని శివుణ్ణి క్షమించమని అడుగుతాడు. అలాగే శివుణ్ణి, స్వామి మీరు ఇలాంటి రూపంలోనే భూలోకంలో ఉండండి అని అడుగుతాడు. అప్పుడు శివుడు, ఇలాగే ఉంటే భూలోకంలో ఎవరూ తట్టుకోలేరు, కాబట్టి తిరువన్నమలై అనే స్థలంలో అరుణగిరిలా ఉంటారు. ఈ గిరి సత్యయుగంలో మండే అగ్నిజ్వాలలా, త్రేతాయుగంలో బంగారు కొండలా, ద్వాపర యుగంలో తామర శిలలా, చివరిగా కలియుగంలో మట్టి కొండలా మారింది. ఇప్పుడు మనం చేసే గిరి ప్రదక్షిణ సాక్షాత్తు ఆ శివుడి చుట్టూ చేస్తున్నట్లే ఇలా అరుణాచలం ఏర్పడింది. గిరి ప్రదక్షిణ చేస్తే మన కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ గిరి మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచలం కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ మార్గంలో 8 పవిత్రమైన శివలింగాలు ఉన్నాయి. వీటిని అష్టలింగాలు అంటారు. పురాణాల ప్రకారం 8 దిక్కులను కాపాడే దేవతలు తమ పాప విమోచనం కోసం ఇక్కడ శివుడిని పూజించి ఈ లింగాలను ప్రతిష్ఠించారు. ఈ గిరివలంలో ఉన్న 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం తూర్పు దిక్కున, అగ్నిలింగం ఆగ్నేయ దిక్కున, యమలింగం దక్షిణ దిక్కున, నిర్ణుతిలింగం నైరుతి దిక్కున, వరుణలింగం పడమర దిక్కున, వాయులింగం వాయువ్య దిక్కున, కుబేరలింగం ఉత్తర దిక్కున, ఈశాన్యలింగం ఈశాన్య దిక్కున. అరుణాచలం గురించి ఇంకా మరిన్ని రహస్యాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం.